తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిరసనల సెగ రాజుకుంది. పేద మహిళల పెళ్లిళ్ల కోసం అందించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరుబాటు పడుతోంది. ఈ పథకం అమలుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్లనే కోర్టులో స్టే వచ్చిందని ఆరోపిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పథకాలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సంక్షేమ పథకాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తోన్న తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం కోర్టులో బలమైన వాదనలు వినిపించకుండా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. పేదల ఇళ్లలో పెళ్లిళ్లకు ఆధారమైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. సిద్దిపేటలో జరగబోయే నిరసన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొనుండగా మిగతా అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనను తెలియజేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.